నా దగ్గర కొన్ని ఫొటోస్ ఉన్నాయి. ఇవన్నీ నేను డిస్ప్లే చేస్తే కూడా బాగుండదు. ఇవన్నీ కూడా సెమీ న్యూడ్ ఫొటోస్. ఏవైతే హనీ ట్రాప్ కేసులో బాధితులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి సెమీ న్యూడ్ ఫొటోస్ ఉన్నాయి. కొవ్వు పట్టిన నా కొడుకులు, పరిటాల సునీత తమ్ముళ్ళు, ఫామ్ హౌస్ లో మురళి బర్త్డే రోజు రంగమ్మ అక్కడ లేదా? ఎవరిని తీసుకెళ్లింది రంగమ్మ అక్కడ? అమ్మాయిలు తీసుకెళ్లేదా రంగమ్మ అక్కడ? ఈ హనీ ట్రాప్ కేసుకు సంబంధించి విచారణ ముగిసిందనేసి ఎస్పీ గారు నిన్న ప్రకటించారు. నా దగ్గర కొన్ని ఫొటోస్ ఉన్నాయి. ఇవన్నీ నేను డిస్ప్లే చేస్తే కూడా బాగుండదు. ఈ కొన్ని ఫొటోస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సెమీ న్యూడ్ ఫొటోస్. ఏవైతే హనీ ట్రాప్ కేసులో బాధితులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి సెమీ న్యూడ్ ఫొటోస్ ఉన్నాయి. సెమీ న్యూడ్ ఫొటోస్. ఈ సెమీ న్యూడ్ ఫొటోస్ ను బయటికి ఎక్స్పోజ్ చేయడము, ఎగ్జిబిట్ చేయడం బాగుండదు. ఎందుకంటే దానివల్ల వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. రాష్ట్ర చరిత్రలో ఏ జిల్లాలో కూడా ఒక్కసారిగా 9 మంది పోలీసుల పైన చర్యలు తీసుకున్న సందర్భం ఏదైనా ఉందా? అనంతపురం జిల్లాకు ఇది ఒక మాయని మచ్చగాదా? దొంగల రాజ్యము ఇది నడుస్తా ఉండేది. ఈ రోజు అనంతపురం జిల్లాలో దొంగల రాజ్యం. మరి పరిటాల సునీత పోస్టింగ్ ఇస్తే వచ్చినాడు కదా శ్రీహర్ష, రాంబాబు. కొవ్వు పట్టిన నా కొడుకులు, పరిటాల సునీత తమ్ముళ్ళు, ఒక అమాయకుడిని, ఒక బీసీ నాయకుడిని ఇంటికాడికి పోయి చంపుతా అంటే ఎక్కడ పోయిందా మీ పోలీస్ రాజ్యాంగము? కలిగిన ఆఫీసర్లు, శ్రీరామ్ లాంటి సిఐలు తీసుకొచ్చి పోస్టింగ్ వేయండి. ఎట్లా జరుగుతాయి ఇవన్నీ? ఇదే రంగమ్మ సెవెనిల్స్ హోటల్ కాడ ఎవరెవరిని గెలిచింది మీరు డంపు తీయండి. మీరు లాస్ట్ 730 days, లాస్ట్ 2 years కి సంబంధించి ఫోన్ కాల్, ఎవరెవరు ఫోన్లు అక్కడ వచ్చినాయి డంపు తీయండి. రంగమ్మ హోటల్ పక్కన టీ కొట్టుని ప్రశ్నించండి. సీసీ కెమెరాలు పెట్రోల్ బంకులో ఉన్నాయి. అక్కడేం జరిగిందో వాళ్ళని విచారించండి. పెట్రోల్ బంక్ వాళ్ళను, టీ కొట్టాలని. పరిటాల సునీత తమ్ముడు మురళికి సంబంధించిన రెట్రో కాఫీ షాప్, దాని మళ్ళీ శ్రీహర్ష తీసుకున్నాడు లీజ్ కనేసి ప్రచారం ఉంది. మీరు విచారించండి. ఇసుకలో డబ్బు తీసుకున్న వాళ్ళు, గుట్కా రవాణా జరుగుతా అంటే జిల్లాలో డబ్బు తీసుకున్న వాళ్ళు, గ్రావెల్ అమ్ముతా అంటే దాంట్లో డబ్బు తీసుకున్న వాళ్ళు, నారాయణ రెడ్డి హత్య జరిగింది భూ సెటిల్మెంట్ లో భాగంగా అటువంటి సెటిల్మెంట్ లో డబ్బు తీసుకున్న వాళ్ళు, కర్ణాటకకి ఇసుక అమ్ముకుంటున్న వాళ్ళు, కర్ణాటకకి పీడిఎస్ బియ్యము వాయిస్ కాల్స్ వచ్చినాయి. పీడిఎస్ బియ్యం 25 ఏళ్ళు అమ్ముకుంటున్న వాళ్ళు. ఇటువంటి అన్ని నీచమైన దందాల్లోనూ డబ్బు సంపాదించే వాళ్ళు, సెటిల్మెంట్ లోను, కబ్జాల్లోనూ హనీ ట్రాప్ డబ్బులు ముట్టరా? పరిటాల మహేంద్ర అక్కడికి పోలేదా? మురళి అక్కడికి పోలేదా? రంగమ్మ దగ్గరికి పోలేదా? వీళ్ళకు ఉన్నటువంటి పర్వదేవరపల్లి దగ్గర ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో మురళి బర్త్డే రోజు రంగమ్మ ఫోన్ అక్కడ లేదా? రంగమ్మ అక్కడ లేదా? ఎవరిని తీసుకెళ్ళింది రంగమ్మ అక్కడ? అమ్మాయిలు తీసుకెళ్లేదా రంగమ్మ అక్కడ? మీరు తీయాలనుకుంటే డంపు తీలేరా ఆ డేట్ లో? మీరు బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా మీరు సీజ్ చేసి మీరు విచారించి దాన్ని బట్టబయలు చేయగలుగుతారా? ఎక్కడి నుండి వస్తుంది మురళికి డబ్బు? ఎక్కడి నుంచి వస్తుంది బాలాజీకి డబ్బు? ఎక్కడి నుంచి శ్రీరామ్కి వస్తుంది? కొడుకేమో తల్లితో కొట్లాడి డబ్బులు లేవు కాబట్టి నాకు ధర్మవరం టికెట్ ఇవ్వలేదని భావించి ఆయన డబ్బు సంపాదన కార్యక్రమంలో ఉన్నాడు. ధర్మవరంలో వసూలు రాజా అయినాడు. ఇంకొక కొడుకేమో పాపంపేట లాంటి పెద్ద భూ స్కాములకు పాల్పడితే అనంతపురం రూరల్ మండలం ఇన్ఛార్జిగా వసూలు చేస్తా అన్నాడు. పరిటాల మహేంద్ర దాన్ని ఫాలో అవుతా అన్నాడు.